నమస్తే, వెల్కమ్ టు యూట్యూబ్. యూట్యూబ్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు లేరు. ఇది ఎంతో మందికి జీవనోపాధిగా మారింది. చాలా మంది గృహిణులు యూట్యూబ్ ద్వారా తమ టాలెంట్ను బయట పెడుతున్నారు. తమకంటూ ఒక ఇన్కమ్ను జనరేట్ చేసుకుంటున్నారు. అయితే యూట్యూబ్ తాజాగా గైడ్ లైన్స్ను చేంజ్ చేసింది. జూలై 15 నుంచి యూట్యూబ్ తన పార్ట్నర్ ప్రోగ్రామ్ నిబంధనలను అప్డేట్ చేస్తోంది. ఇందులో ముఖ్యంగా మాస్ ప్రొడ్యూస్డ్, రిపిటేటివ్, ఇన్అథెంటిక్ కంటెంట్కు మానిటైజేషన్ నిలిపేస్తోంది. గతంలో రిపిటేటివ్ కంటెంట్ అని పిలిచే పాలసీని ఇప్పుడు ఇన్అథెంటిక్ కంటెంట్గా మార్చారు. యూట్యూబ్ కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఇకపై మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్కు మానిటైజేషన్ ఉండదు. అంటే ఒక టెంప్లెట్ను ఉపయోగించి వీడియోలు చేయటం, లేదంటే చిన్న చిన్న మార్పులతో వందల కొద్ది వీడియోలు సృష్టించడం లాంటి వాటికి ఇకపై డబ్బు రాదు. కేవలం టైటిల్స్, థంబ్నెయిల్స్ మార్చి సేమ్ కంటెంట్ని అప్లోడ్ చేస్తే వేస్ట్ అన్నమాట. ఇక రెండోది రిపిటేటివ్ కంటెంట్. ఒకే వీడియోను మళ్ళీ అప్లోడ్ చేయటం లేదా చిన్న చిన్న మార్పులు చేసి పోస్ట్ చేయటం లాంటివి కూడా ఇకపై కుదరదు. కొంతమంది వీడియోలను క్రాప్ చేస్తుంటారు, లేదంటే వీడియో స్పీడ్ని పెంచటమో తగ్గించటమో చేస్తుంటారు. ఇలాంటి వాటికి కూడా ఇకపై డబ్బు రాదు. ఇక మూడోది ఇన్అథెంటిక్ కంటెంట్. అసలు ఎలాంటి వాల్యూ లేకుండా కేవలం వ్యూస్ కోసం కొంతమంది వీడియోలను సృష్టిస్తుంటారు. ఇకపై అలాంటివి కుదరవు. ఒరిజినాలిటీకి, ప్రామాణికతకు ప్రాధాన్యత ఇవ్వబోతోంది. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త గైడ్ లైన్స్ పై చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ గైడ్ లైన్స్ వల్ల చాలా మంది క్రియేటర్లు నష్టపోయే అవకాశం ఉంది. ఎలాంటి క్రియేటర్లు నష్టపోయే అవకాశం ఉంది? యూట్యూబ్ కొత్త గైడ్ లైన్స్ వల్ల ప్రధానంగా నష్టపోయేది రీఅప్లోడర్స్. కొంతమంది క్రియేటర్లు ఇతరుల వీడియోలను లేదా తమ పాత వీడియోలను ఎటువంటి వాల్యూ యాడ్ చేయకుండా మళ్ళీ అప్లోడ్ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఇది బ్యాడ్ న్యూస్. మరికొంతమంది లో ఎఫర్ట్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. వీళ్ళు చిన్న చిన్న మార్పులతో ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా కేవలం వ్యూస్ కోసం మాత్రమే వీడియోలు పబ్లిష్ చేస్తుంటారు. స్టాక్ ఫుటేజ్లు వాడటం, కాపీరైట్ ఫ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో స్లైడ్ షోలు వేయటం లాంటివన్నమాట. అలాగే రియాక్షన్ వీడియోలు కూడా. వేరే వాళ్ళ వీడియోలను ప్లే చేస్తూ కేవలం ఎక్స్ప్రెషన్స్తో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వీడియోలకు ఇకపై మానిటైజేషన్ రాదు. మరికొంతమంది క్రియేటర్లు టెంప్లెట్ బేస్డ్ వీడియోలు చేస్తుంటారు. ఒకే టెంప్లెట్ను ఉపయోగించి కంటెంట్లో ఎలాంటి మార్పు లేకుండా వీడియోలు చేసేస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ యూట్యూబ్ చెక్ పెట్టబోతోంది. ఇటీవల ఏఐ కంటెంట్ కూడా యూట్యూబ్లో బాగా పెరిగిపోయింది. ఏఐతో వీడియోలను జనరేట్ చేసేసి పోస్ట్ చేస్తున్నారు. స్క్రిప్టింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇలా అన్నింటినీ ఏఐ చేసేస్తోంది. ఇలాంటి వీడియోలలో మానవ ప్రమేయం ఏమాత్రం ఉండదు. ఎలాంటి వాల్యూ జోడించరు. ఇలాంటి ఏఐ వీడియోలకు కూడా యూట్యూబ్ ఇకపై డబ్బులు ఇవ్వదు. ఇక చివరిగా కాపీరైట్ ఉల్లంఘించేవాళ్ళు. ఎలాంటి అనుమతి లేకుండా ఇతరుల వీడియోలను ఎత్తేసి వాడుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఇకపై గడ్డు రోజులే. మరి కొత్త గైడ్లైన్స్ ప్రకారం వీడియోలు చేయాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నింటికంటే ముందుగా ఒరిజినాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ కంటెంట్ ప్రత్యేకంగా ఉండాలి, ఒరిజినల్దై ఉండాలి. ఒకవేళ ఇప్పటికే ఉన్న కంటెంట్ను వాడుకోవాల్సి వస్తే దానికి మీ వాయిస్ ఓవర్ యాడ్ చేయాలి, లేదంటే వివరించాలి. ఆసక్తికరంగా ఎడిటింగ్ చేయాలి. మీరు చేసే ప్రతి వీడియో విలువైందై ఉండాలి. ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలి, లేదంటే వారికి ఏదైనా నేర్పించాలి. కేవలం వ్యూస్ కోసం కాకుండా మీ కంటెంట్ వారికి ఉపయోగపడేలా ఉండాలి. అన్నింటికి మించి నాణ్యమైన వీడియోలు చేయాలి. వీడియో, ఆడియో క్వాలిటీ బాగుండాలి. ఎడిటింగ్ మెరుగుపరుచుకోవాలి. ఇది మీ కంటెంట్కు వాల్యూ యాడ్ చేస్తుంది. మీ ప్రతి వీడియో ప్రేక్షకులను చివరి వరకు ఎంగేజ్ చేసేలా ఉండాలి. మంచి స్క్రిప్ట్, ఆసక్తికరమైన ప్రెజెంటేషన్ ఇందుకు సహాయపడతాయి. యూట్యూబ్లో ఏం చేసినా కమ్యూనిటీ గైడ్ లైన్స్ మర్చిపోకూడదు. ఖచ్చితంగా వాటిని పాటించాలి. యూట్యూబ్ పాలసీలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటూ మన వీడియోలను కూడా ఆ మేరకు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించుకోవచ్చు.